ధీర 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 మన సాగలేదురా చేరరార సూర సొగసందుకోదరా అసమాన సాసాలు చూడరాదు నిద్దురా. ఇదిగా ఇట్టాగే అప్పుడెప్పుడో పూర్వజన్మలో దువ్వాడ శ్రీనాసులు దివ్యల దువ్యన ఇద్దరు కలిసి పాడుకున్నారట ఈ పాట. మరే ఆయన గోరు మగధీర ఈవిడ గారేమో మిత్రవిందా చేసే చెబుతుంటేనే ఒళ్ళంతా కంపర పుడుతుంది. ఈ విషయం ఈ మధ్య ఓ హీరో పేరుతో నడిచే యూట్యూబ్ ఛానల్లో కూకుని ఇద్దరు సిగ్గుపడుతూ మరి చెప్పారు. పూర్వజన్మలో లవ్ ఆడుకుని రాసుకుని పూసుకుని పెళ్లాడకుండానే పెటాకులు అయిపోయాం, అందుకే ఈ జన్మలో ఇట్టా మళ్ళీ ఒకరినొకరం తగులుకున్నామని మగధీర స్టోరీ అంతా చెప్పారట. మరే అచ్చమా సినిమాలో లాగా దివ్యల దువ్యనను తాకగానే దువ్వాడకు కరెంటు షాక్ కొట్టింది కాబోలు అనుకుంటున్నారు ఇప్పుడు చాలా మంది. ఆ షాకు దెబ్బకే అయ్యగారు కట్టుకున్న దాన్ని పిల్లల్ని ఒగ్గేసి ఉంటాడని కూడా అనుకుంటున్నారట. ఏటైనా ఇప్పుడు దువ్వాడ దువ్యన చెప్పిన మగధీర సినిమా స్టోరీ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుందండి బాబా. వీళ్ళ అరాచకం కాకులు గద్దలు ఎత్తుకుపోను వీళ్ళని అంగట్లో తూకమేస అమ్మ చేసే మగధీర సినిమాతో పోల్చుకుంటున్నారేట్రా బాబా అని తిట్టు తిట్టకుండా తిడుతున్నారు జనం. అంతేకాదు ఇంటర్వ్యూ చేసి ఆ వీడియో యూట్యూబ్ లోను సోషల్ మీడియాలోను ఎట్టి తిప్పుతున్న ఛానళ్ళను కూడా జనం ఓ ఆట ఆడుకుంటున్నారు ఇప్పుడు. అబ్బో ఆ అరాచకం మామూలుగా లేదండి బాబా. ఆ జన్మలో ప్రేమను దక్కించుకోలేకపోయారు కాబట్టి ఈ జన్మలో ఇద్దరు ప్రేమను దక్కించుకోవటానికి పోరాటం చేస్తున్నారట. వాళ్ళ ప్రేమలో కాకిరెట్టయ్యా కట్టుకున్న దాన్ని నొగ్గేశాడు, ఇద్దరు పిల్లల్ని నొగ్గేశాడు అయ్యగారు. అటు చూస్తే ఆవిడ గారు తాలి కట్టినోని వదిలేసి వచ్చేసింది. వీళ్ళట అమర ప్రేమికులట. మగధీరలో రామ్ చరణ్ కాజలట. ఆ రాజమౌళికి చెబితే చెప్పించుకొని కొడతాడు ఇద్దరిని. ఆ విజయేంద్ర ప్రసాద్కి చెబితే ఎంటాడు మరి కొడతాడు. చేసిందే చెడగొట్టు పని రా అంటే మళ్ళీ కెమెరాల ముందు కూకొని ఇంటర్వ్యూలు ఇస్తున్నారండి బాబా. మేము చాలా గొప్ప పని చేశాం, మాలాగే అందరూ చేయండి అని చెబుతున్నారో ఏటో మరి. వాళ్ళ పత్యాపారం మీద వాళ్ళు సైలెంట్ గా చేసుకోవచ్చు కదా అని కోప్పడుతున్నారు చాలా మంది. ఎవరు పిలిచినా లగెత్తుకుని వెళ్ళి పకోడి కబుర్లు చెబుతున్నారు. దువ్వాడ దివ్యన ప్రేమ కథ 100 సంవత్సరాల లవ్ స్టోరీ అట. ఇదెక్కడి మిడి మేళం వరసరా భగవంతుడా అని తలలు బాదుకుంటున్నారట చాలా మంది. అయినా వాళ్ళు చేసిందేదో చేశారు, సైలెంట్ గా బట్టల కొట్లో కూకుంటే సరిపోద్ది కదా. ఇట్టా ఛానళ్లలో చిల్లర కబుర్లు ఎందుకు చెప్పుకోవటం, చూసే వాళ్ళకు చిరాకు వచ్చేస్తుంది. సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు వీళ్ళిద్దరే కనిపిస్తున్నారని తెగ సీవాట్లేడుతున్నారు ఇప్పుడు జనం. ఆ వీడియోల కింద కామెంట్లు చూస్తే ఎవరికైనా సరే బుర్ర భూగోళంలో తిరిగిపోద్ది. అట్టా ఎడుతున్నారు కామెంట్లు. అవసరమా? ఇప్పటికే సంకరాకిపోయారు, ఇంకా పోవటం అవసరమా అంటున్నారు ఇంకొంతమంది. ఏటైనా తన వ్యవహారాన్ని మగధీర సినిమాతో పోల్చుకుంటున్నారంటే దువ్వాడ దువ్యన పరిస్థితి ప్రస్తుతం ఎట్టా ఉందో చాలా మందికి అర్థమైపోతున్నది. అన్నింటికి మించి కొంతమంది చిల్లర పుచ్చుకున్న చిల్లరగాళ్ళు మరీ ఎక్కువ చేస్తున్నారండి బాబా. దువ్వాడ శ్రీనాసులు దివ్యల దువ్యన హైదరాబాద్ లో బట్టల కొట్టు తెరిచినందుకట హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ చాలా పెరిగిపోతుందట. ఈ మాట విని పొట్ట చెక్కలయ్యేలా నవ్వుకుంటున్నారు చాలా మంది. జాకీలేయటానికి కూడా ఓ అద్దుండాలిగా. దువ్వాడ చీరలు కొట్టెట్టుకుంటే హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరగటం ఏట్రా బాబా చేసే అనుకోవటానికి చండాలంగా ఉంది అని పటపట పళ్ళు కొరుకుతున్నారు జనం. ఇంకెప్పుడు మారతారో ఏటో వాళ్ళిద్దరు.